రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. ఈ రోజు మన యూఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్ వస్తున్నాడు రా. ఆడేవాడు కొత్త టీం అది. ఎవరాడు? సుధీర్ ఆడే. సుధీర్ ఆడా? ఖచ్చితంగా ఆడే సుధీర్ ఎన్ని చెప్తారు సార్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ ఒంగొని చూస్తారు చూడు కిటికీలోంచి. Excuse me. I'm Sujit who came from India from Jabardast who entertained the Telugu people here. Toilet sir, back side. నేను సుడిగాలి సుధీర్ సార్. సార్ మీరా? తెలుగులో మాట్లాడచ్చు కదా సార్? అంటే అమెరికా వచ్చి కదా ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పని. ఇన్ని ఎక్స్ట్రా చేయడం వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తా. మీ ఫ్యాన్ సార్? మా ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. జబర్దస్త్ చూస్తున్నారు అందరూ. లాస్ట్ వీక్ మీ స్కిట్ చూసేటి పడి నవ్వారు సార్. అవునా? ఏ స్కిట్ చూసారా? మామూలు బాబు. ఇప్పుడు సంజయ్ గారిని మంచి లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్ నమస్కారం అండి. ప్రయాణం అది బాగా జరిగింది కదా? ఏంటండి ప్రయాణం బాగా జరిగింది? నేనేం చెప్పాను మీకు? నాకు ఎకానమీ క్లాస్ ఏంటి అన్నారు, మీరు బొక్కలు బిజినెస్ క్లాస్ చేశారు. పెద్ద మంచాలు ఉన్నాయి అక్కడ, పడుకోమంటారు. ఏం పడుకుంటాం? ఒక్కడిని పడుకోవడం నాకు చాలా చిరాకు. ఫస్ట్ టైం వచ్చారా ఫ్లైట్ లో? వీడికి తెలియదు ఎకానమీకి ఫస్ట్ తేడా తెలియదు వీడికి. ఏంటిది? లేదు సార్, నెక్స్ట్ టైం కంపల్సరీ ఎకానమీ క్లాస్ వేస్తాం. ఓకేనా? ఓకే. కార్ ఏం పెట్టారు? ఇండికా సార్. ఇండికా? నేను ఎక్కను సార్. కార్ ఎక్కడ నడుచుకొచ్చేస్తారు. కార్ ఎక్కడ నడుచుకొచ్చేస్తాను ఎవరు చెప్పాడా? నేనేంటో తెలుసా? ఇండియా రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, అందుకే ఇండికా పెట్టాం సార్. చెప్పడం మర్చిపోయాను, ఈవిడ కూడా మీకు మంచి ఫ్యాన్ సార్. మీరు రావడం లేట్ అని చెప్పి కట్ చేసుకుంది సార్. మీరు రావలేట నేల్స్ కట్ చేసుకుంది ఈవిడ. నాకు బెంజ్ ఉంటే వస్తాను, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. బెంజ్ రెడీయా? వావ్, ఇది బెంజ్ లేటెస్ట్ వర్షన్ కదా? అవునండి. ఇండియా నేను కూడా సేమ్ ఆర్డర్ చేశాను, వస్తుంది 1 వీక్ లో. మీరు ఫస్ట్ టైం బెంజ్ ఎక్కడం? లేదండి, నేను ఎప్పుడు బెంజ్ అని తిరుగుతాను. మీది ఇండికేనా? సార్ స్టీరింగ్ ఏంటి సార్? లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇక్కడ. అమ్మో, నేను లెఫ్ట్ సైడ్ ఉంటే భయం, నాకు రైట్ సైడ్ ఉంటే. సార్ మీరు ఇంటికి కూర్చోండి. మరి ఇక్కడ దీనికి ఆ బ్రేక్ యాక్సిలరేటర్ ఎక్కడ ఉంటాయండి? ఎవరు నాలుగు ఉంటుంది సార్, మీ కార్డు మీరు వేసుకోండి. మీరు ఎన్ని నుంచి ఉన్నారండి యూఎస్ లో? యూఎస్ 20 years నుంచి ఉంటున్నాను సార్. 20 years నుంచి ఏం చేస్తున్నారు సార్? ఇక్కడే ఉన్నాం సార్. ఏంటి కార్లోనా? జోకేసండి బాబు, నవరా? చెప్పాలిగా జోకేస్తున్నట్టు. సార్ జోకేసారా? హలో, నెక్స్ట్ గెస్ట్ కి ఆడి కావాలట్రా? రెడీయా? ఏం చేస్తున్నాడు సార్? ఆడియా? మరి ఇందాక నేను వచ్చేప్పుడు బెంజ్. हेलो हाँ रश्मि हाँ मैं अभी आया रे अभी వచ్చాడండి अभी ఎందుకు వస్తారు సార్ अभी आ रहे हैं సాయంత్రం నాకు డిన్నర్ లో ఏం చేశారు మీకు పప్పు పాలకూర దొండకాయ ఎప్పుడు సార్ నాకేం కావాలో లిస్ట్ రాసుకోండి చెప్పండి సార్ ప్రాన్స్ బిర్యానీ చికెన్ మంచూరియా శబాష్ మటన్ కీమా ఓహో అపోలో ఫిష్ ఓకే సార్ ఎంతసేపు పడుతుంది నేను రావడానికి రావు సార్ ఏ ఇక్కడ దొరకవు రాత్రి మంది ఏం చెప్పారు బ్లెండెడ్ స్కాచ్ చెప్పాను సార్ థ్యాంక్ యూ సార్ మందు ఒకటేనా మందు తర్వాత మరి దొరుకుతాయా రష్యన్ అమెరికా రష్యన్ చికెన్ ఒక ప్లేట్ రాసుకోండి ఏంటి సార్ ఇది ఏసీ రిమోట్ సార్ లోపల ఏసీ అది బొక్కలోది మిషన్ కనబడట్లా ఎక్కడ కనబడట్లా ఇది పట్టుకొని నొక్కుతా ఎక్కడ కూర్చోను నేను సార్ సెంట్రల్ ఏసీ సార్ సెంట్రల్ ఏసీ అంటే నాకెందుకు సార్ ఎవరు పట్టుకొని నొక్కుతా ఉంటాను నేను మాస్టర్ నాగబాబు రోజు చూడు పెద్ద సూటం ఇచ్చాం నేను నాగబాబు రోజు ఈక్వల్ అనుకుంటే ఏంటి నాగబాబు రోజు గారితో కంపేర్ చేస్తే ఏంటి నాగబాబు రోజు గారు ఎవరు స్టార్స్ నేను ఎర్రిపప్ప ఓకే సార్ ఈక్వల్ చెప్తారేంటి నేను చూసుకుంటాను సార్ మీరు ఎంత ఎర్రిపప్ప నాకు తెలియదు సార్ ఇలాంటి పంచులు రాయొద్దు నీకు దండం పెడతాను
సార్ ఓ మంచి జోక్ చెప్తా సార్. ఒక చీమ ఏనుగు సార్ రెండు స్విమ్మింగ్ పూల్ లో దిగుతాయి సార్. ఓకే. చీమ మునగదు సార్, ఏనుగు మునిపోయింది సార్. ఎందుకు? చీమ ఎందుకు మునగలా తెలియదు, నువ్వే చెప్పు. ఆ ట్యూబ్ వేసుకుంది. ఎక్కడ రావాలి మేము? శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. మిస్టర్ కాంపౌండర్, వీళ్ళకి పిచ్చి తగ్గిందా లేదా? మీరే చెక్ చేసి చెప్పండి. వీడికి పిచ్చి తగ్గింది సార్ చెక్ చేయకుండా ఎలా చెప్తారు సార్? చూడు బాబు, వీడికి పిచ్చి తగ్గలేదు అనుకో, ఈ పాటి నా ఏడు కొరికేవాడు. Hey, శ్రీనివాస్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. శ్రీనివాస్ ఎంత నీగా తయారాడు? అవును సార్. బుద్ధిమంతం మారిపోయాయా? అంటే పిచ్చి తగ్గిపోయినట్టుంది కదా? సార్ చెక్ చేయండి సార్, చెక్ చేయకుండా ఎలా చెప్తారో? ఈ 4 నుంచి 3 తీసేస్తే ఎంత? 3 చేసి 4 సార్. ఎలా? 3 కూడా ఎక్కడే ఉన్నాయి కదా సార్. శబాష్ 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 శబాష్. మీ ఫేస్ కి సీరియస్నెస్ సూట్ అవ్వలేదురా, అదో కామెడీ ఫేస్. మీరేమన్నారు? నమస్కారం పెట్టాను. నేను నమస్కారం పెట్టా. అవును, మీరు దేనికి కాదు అనుకున్నారు ఇక్కడికి? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఖాళీగా ఉంటున్నాడు అంటున్నారు. సరే టెర్రరిస్ట్ గిరిస్ట్ ఏదో ఒకటి అయితే కార్డులో ఇచ్చుకోవచ్చు కదా, వెడ్డింగ్ కార్డులో MAA BF టెర్రరిస్ట్ అని చెప్పని. MA BA BF టెర్రరిస్ట్ అని. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? కన్నాలు పెట్టేవాడిని. కన్నాలు పెట్టేవారా? దేనికి? నాకు హోటల్ ఉండేది, ఆ, అందులో గారెలు వేసి దాని కన్నాలు పెడుతుండేవాడిని. మీరేం చేసేవారు? నేను సున్నాలు వేస్తూ ఉండేవాడిని. పెయింటరా మీరు? కాదు కాదు, నాకు కిల్లి కొట్టు ఉండేది, ఆకు మీద సున్నం వేస్తూ ఉండేవాడిని. మీరేమైనా మర్డర్ చేశారా? చేయలేదు కానీ చూశాను సార్. ఏంటి? అదే ఇమ్రాన్ హష్మి ఫుల్ హీరోయిన్ ముద్దులు పెట్టి నలిపేస్తాడు కదా. నువ్వు బాగుపడవరా రే. టెర్రరిస్టులకు బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏంటిది? నడిచినప్పుడు మనం కొంచెం ఇలా నడాలి. సెకండ్లు వచ్చి అనుకుంటారా? ట్రైనింగ్ ట్రైనింగ్, ట్రైనింగ్ బస్సింగ్, బస్సింగ్. ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది మీరే కదా? మీకు అబ్బా భలే యాక్ట్ చేస్తారు. టెర్రరిస్టులు యాక్టింగ్ కూడా చేస్తారు అన్నమాట. ఇదిగోండి సార్, మీకోసం గన్ల బాంబులు తెచ్చాము. రీలం దా దాంట్లో, రీలం దా దాంట్లో. నక్కండి సార్, బుల్లెట్ వస్తుంది. వచ్చింది. నక్కండి ఎలా వస్తుంది సార్ బుల్లెట్? దీంట్లో నుంచి చూస్తే బుల్లెట్ అలా వచ్చింది. వెళ్ళిపోతుంది బుల్లెట్. నువ్వు బాగుపడవరా రే. ఫస్ట్ ఎస్కేప్ ఎలా అంటే, ఎస్కేప్ అంటే ఎంత చెప్పేస్తున్నానండి. వాళ్ళు ఎలా ఎక్కాలా మెల్లిగా అని చెప్తున్నారు సార్. అది ఇదేట్రా? నాకు అర్థమైంది. ఎస్కేప్ అని ముఠా మిత్రులు అంటే చెప్పేస్తారు. ఎవరు కనిపించుకుంటే ఒంగోని సైలెంట్ వెళ్ళిపోమంటున్నాడు అంతే. నెక్స్ట్ ఏంట్రా ఇట్లా చెప్పేస్తారు? ఇప్పుడు మనం గన్ పట్టుకుంటాం కదా, కాదు కింద ఒంగోలి, మళ్ళీ పైకి లాగాలి. అందరూ మిమ్మల్ని టెర్రరిస్ట్ అనుకోకూడదు, నార్మల్ అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారుగా అని నమ్మకూడదు మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలా? నాటకాలు ఆడుతున్నావు నువ్వు, అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? నాకొద్దు, నాకొద్దు. ఇదేంటండి మళ్ళీ కొట్టించుకోవడం? అంటే మన బాడీ స్ట్రాంగ్ అవ్వాలని మళ్ళీ కొట్టించుకున్నారు. ఇంకో వాయిద్దామా? వద్దు సార్, వద్దు.